జాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి. తెలంగాణ ఇచ్చినందువల్ల మాకేం నష్టం లేదు, కానీ ఎవరు బతుకోళ్ళు బతుకుతారు. మా పని మేము చేసుకోవాల్సిందే. తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు ఏ రాజకీయ నాయకులు వచ్చినా మా చాకరీ తప్పదు, మన కష్టాలు తప్పవు. తెలంగాణ ఇచ్చినా మనకు నష్టం లేదు, దాని నుంచి మనకు వచ్చేదేం లేదు. కాబట్టి వాళ్ళు ఏదో ముందు పోరాడుతున్నారు. వాళ్ళకి ఇచ్చినందువల్ల ఎవరికి ఎలాంటి నష్టాలు ఉండవు, ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఏమి ఉండవు నష్టాలు. ఎందుకంటే మాది మధ్య రకం కుటుంబాలు కాబట్టి బాగా ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇదంతా ఆస్తిపరులు ఆడే నాటకాలు. అది మధ్యతరగతి వాళ్ళంతా బాగానే. తెలంగాణ ఇచ్చినందువల్ల ఎవరికి నష్టం లేదండి. ఆయన చెప్పినట్టే మధ్యతరగతుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అదే ఆస్తులు హైదరాబాద్లోనూ అటు ఏరియాల్లోనూ వ్యాపార అభివృద్ధి కోసం డెవలప్ అయిన వాళ్ళ ఒక్కరికే ఇబ్బంది, అంతేగాని మాబోటి సామాన్యుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని కూడా విద్యార్థులు మార్చిలో పాల్గొనడం చాలా ఆనందకర విషయం. కానీ మేము సేమందరూ కూడా మేము తెలంగాణ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ప్లస్ తెలంగాణ పెట్టి బెస్ట్ ఇంకా బాగుంటుంది అనేది మా అభిప్రాయం కూడా. అక్కడ తెలంగాణ విద్యార్థులు ఎవరైతే వాళ్ళ ఆత్మ బలినాలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారో మేము పూర్తిగా దానికి తెలంగాణ వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. మరోమారు తెలంగాణ ప్రజలని మోసాలకి, దగాలకి, కుట్రలకి, వంచనలకి గురి చేయకుండా కేంద్రం ఎటువంటి తాత్సారం చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పనేసి మేము కోరుకుంటున్నాం. దానివల్ల ప్రజల మధ్య వైషమ్యాలు తొలగిపోయి సోదరభావం, సమానత్వం అనేటటువంటి భావనలు పెరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము బలంగా విశ్వసిస్తున్నాం. ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణగదొక్కాలని చెప్పని వాళ్ళ యొక్క డబ్బుతోటి కృత్రిమ ఉద్యమం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ప్రాంతంలో సామాన్య ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా కృత్రిమ ఉద్యమాన్ని సమైక్యాంధ్ర పేరుతో నడిపిస్తున్నారు. ముఖ్యంగా కాన్వెంట్ పిల్లలతోటి మండు టెండల్లో వాళ్ళని నిలబెట్టి సమైక్యాంధ్ర అనేటి వాళ్ళకి ఏమి అర్థం కాదు, తెలియదు వాళ్ళకి. అలాంటి పిల్లల చేత ఇట్లాంటి నినాదాలు చేపిస్తున్నారు. అలాంటి 14 సంవత్సరాలలోపు పిల్లల మీద ఈ ఉద్యమాలు మండు టెండలు చేస్తున్నటువంటి వాళ్ళపైన సమైక్యాంధ్ర నాయకులపైన బాల కార్మిక చట్టం కింద కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పని సామాజికేంద్ర జేఏసీగా నేను భావిస్తున్నాను. అధికారాలు వికేంద్రీకరించబడినటువంటి ప్రజాస్వామ్యం ఏర్పడితే తద్వారా సామాజిక న్యాయం లభిస్తుంది పేద ప్రజలకని చెప్పని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నాడు. కాబట్టి సామాజిక ప్రజాస్వామ్యం కోరుకునేటువంటి అంబేద్కర్, పూలే వాదులంతా కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమైక్యాంధ్ర పెట్టుబడిదారుల కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఇక్కడ కూడా ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కొండా లక్ష్మణ బాపూజీల స్ఫూర్తితో 2 తెలుగు రాష్ట్రాల సాధన కోసం తెలుగు ప్రజలంతా కూడా ఐక్యంగా ఉద్యమించాలని చెప్పని సామాజికాంధ్ర జేఏసీ కన్వీనర్గా నేను పిలుపునిస్తున్నాను. 1969-70 ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మేము సరిగా అర్థం చేసుకోలేదు, దాన్ని రివ్యూ చేశాం. అందువలన అక్కడ ప్రజల ఆకాంక్షలు కానీ ప్రజల మనోభావాలను కానీ మనం అర్థం చేసుకోలేకపోయామని రివ్యూ చేసుకున్న తర్వాతనే మొన్న ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఒక తీవ్రమైన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమీక్ష చేసుకొని తెలంగాణ ఉద్యమంలో మనం క్రియాశీలక పాత్ర పోషించాలి. తెలంగాణ సపరేట్ అయినందువల్ల నష్టమే లేదు, తెలుగు రాష్ట్రాలు 2 ఉంటే కూడా నష్టమే లేదు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు అనేక సందర్భాల్లో మోసపోయారు. 1956 రాష్ట్రం రాకముందు కానీ లేదా రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ తెలంగాణ ప్రజలకి అక్కడుండే నాయకత్వానికి అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా ఉల్లంఘించింది కూడా మన నాయకత్వమే. అందువలన తప్పనిసరిగా వాళ్ళల్లో కడుపు మండినటువంటి ఒక ఆవేదన, ఆక్రోశం ఉంది. మనది కడుపు నిండినటువంటి ఉద్యమంగా మనకు కనపడతా ఉంది. అందుకని డిసెంబరు 9 ఉద్యమం తర్వాత ఇక్కడ సమైక్య మూమెంట్ ఒక పెద్ద ఎత్తున వచ్చింది. ఇందులో సహేతుక లేదు, న్యాయం లేదు. ఎందుకు లేదు అని అంటే ఇక్కడున్నటువంటి ప్రజల పార్టిసిపేషన్ కంటే కూడా ఇక్కడున్న నాయకులు కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒక అవకాశవాదంగా ఈ ఉద్యమాన్ని చేపట్టారు. అందుకని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రలో కావచ్చు ఒకే వైఖరి తీసుకుంది. ఏది న్యాయం అనుకున్నామో, ఏది సహేతుకత అనుకున్నామో ఆ న్యాయమైన డిమాండ్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలపరుస్తూ మేము అక్కడ పాల్గొంటున్నాం, ఇక్కడ కూడా పాల్గొంటున్నాం. ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. కానీ ఇక్కడ రాయపాటి లేకపోతే ఒక లగడపాటి లాంటి వాళ్ళు ఒక ప్రేరేపించి కొంతమంది ఈ కాన్వెంట్ పిల్లల్ని లేకపోతే కాలేజీ వాళ్ళకు అనుకూలమైన పిల్లలతోటి ప్రదర్శనలు నిర్వహించడం తప్ప, అలానే డిసెంబర్ 9 ప్రకటన తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం 2 కలిపి ఇక్కడ ప్రకటనలు చేయడం తప్ప నిజంగా ప్రజల ఆకాంక్ష ఏం కాదు. ఇక్కడ ప్రజలు కూడా ఏం కోరుకున్నారంటే ఎంతకాలం ఇలా ఈ ఆందోళన జరగాలి, ఇంకా ఎంతమంది ఇంకా మరణించాలి,
ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? మన ఆంధ్ర మనం డెవలప్ చేసుకోవచ్చు కదా అనే మనోభావాలు కూడా, మన అభిప్రాయాలు కూడా ప్రధానంగా విజయవాడ కేంద్రంగా, గుంటూరు కేంద్రంగా చాలామంది ప్రజలు మాతో మాట్లాడారు. ఈ రకంగా ఉండి అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రలో కానీ ఎందుకు ఈ విద్వేషాలు ఇంకా పెరగాలి? స్నేహభావంతో విడిపోతాం, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం అనే భావన కూడా మన ఇక్కడ నుండి ఆంధ్ర ప్రజల్లో కూడా ఉంది. రాష్ట్రం విడిపోవటం వల్ల ఏమీ సీమాంధ్రకి ఏమి నష్టమేం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం అనేది కరెక్ట్ అని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా నిత్యం ప్రజలు కదులుతూ అక్కడ విద్యార్థులు కావచ్చు, ప్రజలు చాలా విపరీతమైనటువంటి మూమెంట్స్ కూడా తీసుకొచ్చారు. ఆ మూమెంటే ఆ ప్రజల ఆకాంక్ష. అందుకని వాళ్ళ తెలంగాణ ఇవ్వటము సరైందనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం. జనజాతరలో మన గీతం జయకేతనమయ్య కరాలి.